సో ఈరోజు అయితే నేను కూర్గ్ నుంచి వాయనాడ్ వెళ్తున్నా. నాకు 3 days నుంచి పచ్చగా చూసి పిచ్చగా ఉంది లైట్గా. పచ్చగా చూసి పిచ్చగా ఉంది లైట్గా. ఏది రైమింగ్ సార్? సో ఫైనల్లీ ఎయిర్బిఎన్బికి అయితే రీచ్ అయిపోయాం గైస్. వాయనాడ్ కొండెక్కి కొండ చూపిస్తాం మీకు. సో గైస్ ఫైనల్లీ మనం వచ్చేసాం అన్నమాట. ఓ ఇదే అంట రీల్స్లో చూస్తున్నా అన్ని రోజులు అండ్ ఫస్ట్ టైం వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఇవి వేసుకొని టీ ప్లాంటేషన్ చుట్టూ ఒక రౌండ్ వేస్తాం అన్నమాట. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ లాస్ట్ వ్లాగ్ అర్ధరాంతరంగా ఆపేసాను నేను సడన్గా. సో ఈరోజు అయితే నేను కూర్గ్ నుంచి వాయనాడ్ వెళ్తున్నా. సో అక్కడ 1 day రిలాక్స్ అయ్యి వాయనాడ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి బ్యాక్ టు హైదరాబాద్. యాక్చువల్లీ వర్క్ వల్ల స్ట్రెస్ అయిపోయి సడన్గా ట్రిప్ ప్లాన్ చేశాను అనమాట, సోలో ట్రిప్. ఎవరిని అడిగినా రేపు వస్తా ఎల్లుండి వస్తా అంటారు మా వాళ్ళంతా. సో మా వాళ్ళని నమ్ముకోవడం కన్నా ఒక్కడనే వచ్చేయడం బెటర్ అనిపించింది. కొంచెం బోర్ కొడుతుంది ఎందుకంటే మాట్లాడడానికి ఎవరు లేరు. నేను ఒక్కడినే ఎంతసేపు అని వ్లాగ్ చేస్తా, ఎంతసేపు అని మాట్లాడతా, అది కూడా ఇరిటేట్ అవుతుంది. జస్ట్ ఇప్పుడే కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకున్న. ఈ దారి చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ దారి నాకు గూగుల్ మ్యాప్ బై మిస్టేక్లో మెయిన్ రోడ్ పక్కన ఇంకొక షార్ట్ కట్ అని చూపించింది. షార్ట్ కట్ ఎందుకు అనుకుంటూ తీసుకున్నాం, బట్ వర్త్ ఇట్, చాలా బాగుంది. సో గైస్ ఇప్పుడే ఒక బ్రిడ్జ్ వచ్చిందనమాట. చాలా బాగుంది బ్రిడ్జ్. దానిపైన ఒకడు ఉన్నాడు కానీ వాడు అసలు కదలలేదు. మళ్ళీ ఆ షార్ట్ కావాలని చెప్పి నా నెంబర్ కూడా తీసుకున్నాడు. నేను కూడా కరెక్ట్ నెంబర్ ఇచ్చా, ఎందుకంటే నా నెంబర్ ఒకటే గుర్తుంది నాకు. సో వాయనాడ్కి ఇంకా 101 kilometers ఉంది. ఎటు చూసినా పచ్చగా ఉంది. గ్రీనరీ మామూలుగా లేదు, ఫుల్ గ్రీన్గా ఉంది. అన్నిటికన్నా హైలైట్ ఈ ట్రిప్లో ఏంటంటే డ్రోన్ షాట్స్. రోడ్డు చూడండి ఎలా ఉందో. ఎటెల్నా ఇటే సేమ్ ఒకటే రోడ్లా అనిపిస్తుంది ఎటెల్నా. బట్ వాయనాడ్ ఎలా ఉంటుందో, వాయనాడ్ కూడా ఇలాగే ఉంటుంది ఇంచుమించు. పచ్చదనమే ఆ పాట వేస్తే కాపీరైట్ వస్తుంది కాబట్టి మనం నో కాపీరైట్ మ్యూజిక్ వేసుకుంటాం ఈ రోడ్డుకి. పచ్చనిదనమే పచ్చదనమే తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సమతం చెలిమే. సో గైస్ ఇప్పుడే మనం కేరళ ఎంటర్ అయిపోయాం. సో వాయనాడ్ ఇక్కడ నుంచి 42 kilometers. అక్కడి నుంచి మన ఎయిర్బిఎన్బి ఒక 20 minutes. సో ఫస్ట్ అయితే వాయనాడ్కి వెళ్ళిపోదాం. దాని తర్వాత రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ చేసి దాని తర్వాత ఎక్కడికైనా తిరగడానికి వెళ్దాం. సో ఇక్కడ కిలోమీటర్స్తో కాదు, రోడ్స్ కదా, మొత్తం ఘాట్ రోడ్స్, పైకి కిందకి పచ్చగా చెట్లు. అబ్బా అనుకుంటాం నేచర్ అని, కానీ మనం నేచర్లో కూడా ఎక్కువసేపు ఉండలేమనిపించింది. నాకు 3 days నుంచి పచ్చగా చూసి పిచ్చగా ఉంది లైట్గా. పచ్చగా చూసి పిచ్చగా ఉంది లైట్గా. ఏది రైమింగ్ సార్? సో గైస్ ఇప్పుడే ఒక ఊరిలోకి వచ్చాం మనం. కట్టి కులం అంట ఊరి పేరు. మనకి హీరోలకు కట్అవుట్లు కడితే ఇక్కడ ఫుట్బాల్ ప్లేయర్లకు కట్అవుట్లు కట్టారు. ఇక్కడే కాదు, కూర్గ్లో కూడా సేమ్. కూర్గ్ ఎంటర్ అయ్యేటప్పుడే చూసాను నేను అది.
ఇంకా మన లొకేషన్కి 27 కిలోమీటర్స్ 48 మినిట్స్ ఉంది. సో గైస్ ఆల్మోస్ట్ 4 minutes టు అవర్ ఎయిర్బిఎన్బి. దారి చూసారు ఎలా ఉందో. ఎయిర్బిఎన్బి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫైనల్లీ ఎయిర్బిఎన్బికి అయితే రీచ్ అయిపోయాం గైస్. అండ్ బాగుంది, వీడియోలో ఎలా చూపించారో అలాగే ఉంది, సారీ ఫొటోస్లో. నా ఒక్కడికి చాలు. అండ్ రూమ్ అయితే ఎలా ఉంది. ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా తినేసి, జిప్ లైన్ ఉంది, తర్వాత ఏవో చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి, ఈ జుట్టు అవన్నీ చూద్దాం. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే నీట్గా మనం కార్ పార్క్ చేస్తే ఇక్కడి నుంచే కార్ కనిపిస్తుంది అన్నమాట. బాగుంది అది, చెట్ల మధ్యలో కారు. లెట్స్ గో. సో రూమ్ చెక్ ఇన్ అయిపోయా, మొత్తం లగేజ్ అంతా ఒక సూట్ కేసు రూమ్లో పడేసా, కెమెరా బ్యాగ్ వెనకే ఉంది. సో లంచ్ చేయాలి, ఆకలేస్తుంది, 3 అవుతుంది. ఇక్కడ నుంచి ఆ జిప్ లైన్ అంటే లాంగెస్ట్ జిప్ లైన్ ఒకటి ఉంది ఇక్కడ, దానికి వెళ్ళడానికి ఇంకా 1 hour ఉంది. వెళ్ళే దారిలో ఇక్కడ మంచి రెస్టారెంట్ కనిపించింది. సో లంచ్ చేసి వెళ్దాం. ఫుడ్ ఎట్లుందో ఈ రెస్టారెంట్లో. మెనూ అప్డేట్ చేస్తున్నారంట, సో మెనూ కూడా లేదు. ఒక పెరి చికెన్ మంది చెప్పారు. లెట్స్ సీ ఎలా ఉంటుందో. బంపర్ మే జంపర్, జంపర్ మే బంపర్. బాగుంది రెస్టారెంట్, మీరు ఈ దారిలో వెళ్తే మస్ట్ ట్రై. సో గైస్ మంది బాగుంది, ఫుల్ టైట్ అయిపోయింది పొట్ట. 450 అంట వీడికి. యాక్చువల్లీ ఎక్కడైనా ప్లేస్కి వెళ్తే తిరగడానికి ఒక 2-3 days పెట్టుకోవాలి. 1 dayలో ఏం తిరగలేము, ఏం చూడలేము, అది ప్రాబ్లం. ఇప్పుడు నేను చూడండి 1 dayలో ఏదో చేసేద్దాం అనుకుంటాను, కానీ మళ్ళీ నాకు అవ్వదు, అది మొత్తం చూడలేము. మినిమం ఒక 4-5 days పెట్టుకొని మొత్తం చూసి ఎక్కడెక్కడికి వెళ్ళాలంటే వెళ్ళి తిని తిరిగి అలా ప్లాన్ చేసుకుంటే మనం చేసే ఉద్యోగాలను తీసేస్తారు బేసిక్గా వెళ్ళంగానే. సో డిపెండ్స్, ఉద్యోగం చేసే వాళ్ళకి ఇలాంటివి కష్టం, బిజినెస్లో ఉన్న వాళ్ళకి అంతకన్నా కష్టం. సో బేసిక్గా ఇలాంటి అందుకే ట్రావెల్ వీడియోస్ ట్రావెలర్సే చేస్తుంటారు. మనం చేద్దాం అనుకుంటే ఇలాగే ఉంటుంది, ఒక పక్క ఫోన్లో ఒక పక్క మెసేజ్లు, ఎక్కడున్నావు అని. అక్కడ ఉన్నప్పుడేమో ఎక్కడున్నావు అని అడగరు, ఎక్కడికైనా వచ్చినప్పుడే ఎక్కడున్నావు అని అడుగుతారు. మామూలు టైం కాదే ప్రకాశం. ఎక్కడున్నావు అని. అక్కడ ఉన్నప్పుడేమో ఎక్కడున్నావు అని అడగరు, ఎక్కడికైనా వచ్చినప్పుడే ఎక్కడున్నావు అని అడుగుతారు. ఇలా మీకు కూడా చదివితే కామెంట్ చేయండి. వాయనాడు కొండెక్కి కొండ చూపిస్తాం మీకు. ఫైనల్లీ మనం వచ్చేసాం అనమాట. సో ఇదే బిగ్గెస్ట్ జిప్ లైన్ ఇక్కడ. సో 500 per person. అండ్ రాగానే హెల్మెట్ అండ్ సేఫ్టీ గేర్. టీ ప్లాంటేషన్స్ మధ్యలో నుంచి జిప్ లైన్ వెళ్తుంది అనమాట. సో ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి, యాక్షన్ కెమెరాలు గట్టిగా పట్టుకోవాలి. సో
చాలా భయంకరంగా ఉంది. Deliver both also, okay? There is Okay. brake on there. Row will be straight, okay? That Okay. time you have to keep them, okay? ఓకే Ready? రెడీ. ఓ Guys, ఇదే అంట రీల్స్ లో చూస్తున్నా అన్ని రోజులు అండ్ ఫస్ట్ టైం. ఓహో వచ్చేస్తాం. ఇలా దింపేస్తారు అన్నమాట మనల్ని. రెడీ రెడీ. ఓ నెక్స్ట్ లెవెల్ ఉంది guys. If you are coming to Wayanad, try this for sure. Whoa. జిప్ లైన్ అయితే క్రేజీ ఉన్నింది అండ్ ఆ సైకిల్స్ లేవు, బట్ ఇక్కడ మనకి ఏటీవీస్ ఉన్నాయి. సో యూ కెన్ సీ, సో ఇక్కడ ఏటీవీస్ అయితే చాలా ఉన్నాయి. సో ఏటీవీస్ ఉన్నాయి అండ్ బగ్గీ కూడా ఉంది. బేసిక్గా నేనైతే ఏటీవీ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి సింగిల్. అండ్ ఒకవేళ బగ్గీ తీసుకోంటే ఇట్ విల్ బి 2000, ఏటీవీ ఇట్స్ 1000. లెట్స్ సీ ఎలా ఉంటుందో రైడ్. సో ఇప్పుడు మనం ఇవి వేసుకొని టీ ప్లాంటేషన్ చుట్టూ ఒక రౌండ్ వేస్తాం అనమాట. యాక్చువల్లీ ఆ జిప్ లైన్ ఎక్కడానికి చాలా పెద్ద స్టేర్స్ ఉన్నాయి, దానివల్ల ఆయాసం వస్తుంది. బట్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ గో గైస్. బేసిక్గా అందరికీ డౌట్ ఉండొచ్చు, నేను ఒక్కడనే ఉన్నప్పుడు డ్రోన్ ఎలా ఫ్లై చేసుకుంటాను. సో దీంట్లో ఒక ట్రాకింగ్ మోడ్ వస్తుంది అనమాట. మనం ఇలా ట్రాక్ చేస్తే అది అలా ఫాలో అవుతుంది మనల్ని. లెట్స్ సి అది ఎలా పనిచేస్తుందో. ఓకే, ఈ లొకేషన్లో ఏటీవీ నడుపుతుంటే మామూలుగా లేదు గైస్.
జిప్ లైన్ కన్నా నాకు ఏటీవీ రైడే బాగా నచ్చింది. యాక్చువల్లీ బగ్గీ కూడా ఉంది, కానీ ఒక సోడా తాగేసి రూమ్కి వెళ్ళిపోదాం. రేపు బ్యాక్ టు హైదరాబాద్. వెళ్ళేదారులో ఏమైనా ప్లేసెస్ ఉంటే తెలిసి. నీళ్ళల్లో పైనాపిల్ వేసి పెట్టారు, ఏంటో ఇది చూద్దాం. సో గైస్, నీళ్ళలో వేసిన పైనాపిల్ చూసారు కదా, తినచొద్దాం ఎలా ఉందో. సో దీనిపైన కారం అలా పూసేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చుక్కలు వేసారు కాబట్టి. ఇది పచ్చి పైనాపిల్ అనుకుంటా గైస్. మామూలు పైనాపిలే బాగుంటుంది, ఇట్లాంటివన్నీ నీళ్ళలో నేను తినబాకండి. పచ్చి పైనాపిల్ పచ్చిగా ఉంది.